ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచారని మీరు సంబరపడుతున్న మీరు ఏ ఒక్క సంవత్సరం ఆగితే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మీరు మున్సిపల్ చైర్పర్సన్గా, మీరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా మీరు పోటీలో ఉంటారు, మేము పోటీలో ఉంటాం. ప్రజలు ఎవరికి తీర్పిస్తారో చూద్దాం. ఈ ఎత్తుగడ అంతా కూడా చూస్తుంటే కేవలం రాబోయే ఎన్నికలను నిర్వహించకుండా కమిటీలతో రన్ చేయటం కోసం వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున స్థానిక సంస్థలకు ఎగరామం పెట్టే కార్యక్రమంలా కనపడుతుంది. ఇదంతా ముందస్తు ఎత్తుగడలాగా కనపడుతుంది. ఇంత అపారం కలిగినటువంటి నాయకులు స్వయాన మంత్రులే ఇళ్లల్లో దూరి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఎత్తుకురావాల్సిన దుస్థితిలోకి ఎందుకు వచ్చారు? నిన్నగాక మొన్న పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ గారు స్వయానా హిందూపూర్లో వారి యొక్క పరిధిలోని మున్సిపాలిటీని చేజిక్కించుకోవటం కోసం ఇన్ని అడ్డదారులు దొక్కాలా? ఓ పద్మభూషణ్ గ్రహీత అయిన మీరు మీ పరిధిలో న్యాయబద్ధంగా జరగాల్సిన ప్రజాస్వామ్య ఎన్నికలను అధికార దుర్వినియోగాన్ని మీరు పాల్పడితే మీరు ఎలా ఆ పద్మభూషణ్ అవార్డులకు మీరు అర్హులయ్యారో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కూడా మేము అడుగుతున్నాం. మంత్రులే స్వయంగా కొలుసు పార్థసారథి గారు ఆదివారం రాత్రి కౌన్సిలర్ ఇళ్లకు వెళ్ళి మరీ బెదిరించారు. అవసరమే ఉందండి? పార్థసారథి గారు మీరు ఉన్నారు కదా ఆ రోజు. ఎక్కడ మీరు సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఏ రోజైనా ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందా? ఓ మంత్రి స్థాయి వ్యక్తి, ఓ గౌరవనీయమైన మంత్రులు ఇళ్లలో దూరి కౌన్సిలర్లను చెరబెట్టి లాక్కు రావాల్సిన పరిస్థితి ఏముంది? అంత ప్రలోభాలు పెట్టాల్సిన, అంత భయభ్రాంతులు చేయాల్సిన దుస్థితులకు మీరు ఎందుకు దిగజారని అడుగుతున్నాం. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొత్తు అయినప్పుడు ఉప చైర్మన్లను మీరు తీసుకోవడం ద్వారా మీకు కలగబోతున్న రాజకీయ లబ్ధి ఏంటి? కేవలం మీ అధికార దుర్వినియోగ కాంక్ష తప్పించి, అధికారం నా దగ్గర ఉంది కాబట్టి నేనేమైనా చేయగలుగుతాననే ధోరణి కనపడుతుంది తప్పించి దీనిలో ఏ రాజకీయ నాయకులకు అర్థమవుతున్నటువంటి వ్యవహారం ఏమీ లేదు. స్వయాన యనమల రామకృష్ణుడు లాంటి పెద్ద నాయకుడే, అపారమైన అనుభవం కలిగిన వాళ్ళు, మాలాంటి యువకులకు అనేకమైనటువంటి అంశాలలో మార్గదర్శనాన్ని ఇవ్వాల్సిన వాళ్ళు ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరమే ఉంది? ఓ 156 మంది ఎంతో వాళ్ళకి ఎమ్మెల్యేలో ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. నెల్లూరులో స్వయంగా నారాయణ గారే ఇళ్ల మీద దాడి జరిపించడం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా దగ్గర కాపురం చేసిన వాడే, మా ద్వారానే రాజకీయ లబ్ధి పొందినవాడు. ఈ రోజున మా మీదే తిరిగి దాడులు చేయాల్సిన కర్మ. అలాంటి పరిస్థితిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే ఆ పార్టీలోకి వెళ్ళిన వెంటనే ఆ సంస్కృతి సాంప్రదాయాలు వస్తాయేమోనని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏలూరు కార్పొరేషన్లో బలం లేకపోయినా 2 డిప్యూటీ మేయర్ పదవుల కోసం అడ్డదారులు దొక్కి ఈ రోజున ఆ రెండింటిని తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంది. తద్వారా మీరు పొందుతున్న రాజకీయ ప్రజాస్వామ్యంలో మీ లక్ష్యం ఏమిటి? ఏం కావాలి మీకు? సర్వాధికారం ఉంది, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో పూర్తి సంపూర్ణమైన అధికారం ఉంది. ఇంకా చిట్ట చివరికి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండకూడదని నీ అంతిమ లక్ష్యంగా మాకు కనపడుతుందని చెప్పి అంటున్నాం. కానీ మేమైతే 1000 కళ్ళతో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లినప్పుడు ఈవీఎంల మిషన్లు గ్రామ పంచాయతీ లెవెల్లో ఎంపీటీసీ ఎన్నికలలో మేయర్ల దగ్గర ఎంపీ లేనప్పుడు, కేవలం బ్యాలెట్టే ఉండినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా నిర్ణయం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకునే రోజు ఏ రోజు వచ్చిందా అని ఎదురు చూస్తున్నాం. అంటే నువ్వు ఇప్పటి నుంచే నీ కార్యకర్తలకు, నీ నాయకులకు ఓ రకమైన రాజకీయ వ్యవహార శైలిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం ఈ విధంగానే నిర్వహించబోతున్నామన్న ఒక సంకేతాన్ని
తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇచ్చిందని మాత్రం మేము భావిస్తున్నాం. అందుకే చేతులు జోడించి ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాం, మీరు ధర్మాన్ని పాటించమని చెప్పి అడుగుతున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షకులకు అత్యున్నతమైన స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యులైన ఎన్నికల బాధ్యులు ఎవరైనా కావచ్చు, అది మున్సిపల్ వైస్ చైర్మన్ కావచ్చు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కావచ్చు, రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లోనైనా ఆ రిటర్నింగ్ ఆఫీసర్లందరూ కూడా దయచేసి మిమ్మల్ని మనవి చేస్తున్నాం, ఎన్నికలను సక్రమంగా నడపమని చెప్పి అడుగుతున్నాం. కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు అని కూడా చెబుతున్నాం. గతంలో కూడా చెప్పాం, 2014 నుంచి 19కి మీరుంటే 19 నుంచి 24కి మేము వచ్చాం, మళ్ళీ 24కి మీరు వస్తే 29కి మేమే వచ్చి తీరుతామని నేను చెప్పడం కాదు. ఏ టీ బంకుల దగ్గర, ఏ ఆటో వాళ్ళని అడిగినా, ఏ బస్సులో ఎక్కినా, ఏ కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే అని ఢంకా పదంగా చెబుతున్న ఈ రోజులలో మీకు భయం కలుగుతుంది. ఎన్నికలంటేనే తెలుగుదేశం పార్టీ కూటమికి భయం కలుగుతుంది. అది వీటన్నిటి యొక్క సాదృశ్యంగా నేను మనవి చేస్తూ, కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో టీడీపీలు గుండాగిరి చేశారు, పూర్తిగా అసంబద్ధంగా వ్యవహరించారు. మద్యం మత్తులో మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, కౌన్సిలర్ల ఇళ్ల మీద దాడి చేస్తూ, మద్యం మత్తులో పైచాచికంగా వ్యవహరించిన శైలిని ఈ సందర్భంగా నేను మీ మధ్యలోకి తీసుకొస్తూ, సాధారణంగా పెద్ద నాయకులు వాళ్ళ పరిధిలోని పరిపాలించేటప్పుడు ఎంతో నమ్రతగా, సంస్కారబద్ధంగా ఉండాల్సిన వాళ్ళు రామకృష్ణ లాంటి వాళ్ళే పోలీసులను ఉసుగొలిపి రాజకీయాలను ఈ విధంగా భ్రష్టు పట్టిస్తుంటే ప్రజాస్వామ్యం ఈ రోజున తలదించుకుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, పిడిగిరాళ్ల మున్సిపాలిటీ పూర్తిగా మా పరిధిలో ఉండినప్పుడు ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా మేమే గెలవబోతున్నామని మీరు తెలుసుకొని నామినేషన్లు వేయనీయకుండా మా వాళ్ళను అడ్డుకున్న శైలిని మీరే సమీక్షించుకోమని చెప్పి అంటున్నాం. తిరుపతిని ఇక పరాకాష్ఠగా ఒకే ఒక్క కార్పొరేటర్ అండి, ఒక్క కార్పొరేటర్ ఉన్నవాడు ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిపించుకొని వ్యూహాత్మకంగా మంగళవారం నాడు గెలుచుకున్నారు. సంతోషం. ఏం సాధించారండి? భ్రష్టు పట్టిపోయారని చెప్పి అంటున్నాం. మీరు ఎవరినైతే ప్రలోభాలకు గురి చేశారో, మీరు ఎవరినైతే ప్రజాస్వామ్యంలో వికృతంగా వాడుకున్నారో వాళ్ళు మళ్ళీ వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని బోరున విలపిస్తూ మా వల్ల తప్పు జరిగింది, మేము తప్పు చేశాము, మమ్మల్ని ఇలా ప్రలోభ పెట్టారు, బలవంత పెట్టారు, దౌర్జన్యం చేశారు, బెదిరించారని ఏడుస్తూ చెబుతున్న దృశ్యాలు చూస్తున్నప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ప్రకటిస్తున్నాం. రాబోయే రోజులకు మీరే ఒక స్క్రిప్ట్ని, ఒక రాజ్యాంగాన్ని చక్కగా రాసి మనం అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళని ఇలా హింసించవచ్చు, పక్క పార్టీ కౌన్సిలర్లను ఇలా తీసుకెళ్లొచ్చు, పక్క పార్టీ కార్పొరేటర్లను ఇలా భయభ్రాంతులు చేయొచ్చు, పక్క పార్టీ వాళ్ళ ఆస్తులు ఇలా ధ్వంసం చేయొచ్చు, పక్క పార్టీ కార్యకర్తలను మర్డర్లు చేయొచ్చు, పక్క పార్టీ కార్యకర్తలను పొడవచ్చు, నడి రోడ్డు మీద నరకచ్చు, దళితులను గ్రామ బహిష్కరణ చేయొచ్చు, దళితుల యొక్క భూములను ఆక్రమించవచ్చు అని ఓ మంచి రాజ్యాంగాన్ని రచిస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, బీజేపీ పార్టీలకు ఒక్కసారి మీరు మననం చేసుకోమని చెప్పి అంటున్నాం. ఈరోజు అధికారం నీ దగ్గర ఉంది కదా అని విచ్చలవిడితనంగా రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే రాబోయే రోజులలో మీరు చూపిస్తున్న ఈ పాఠాలన్నీ మా కార్యకర్తలు, నాయకులు కూడా బాగా నేర్చుకుంటున్నారని, మా మీద కూడా రేపు ఒత్తిడి వచ్చిందని, మేము కూడా ఆ రోజున చేతులు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుందని, మరి ముఖ్యంగా నేను ఎన్నికల కమిషన్లను ఆయా సందర్భాలలో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్లు, ఆర్ఓలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీరు ప్రభుత్వ అధికారులు అనే సంగతి మర్చిపోవద్దు. ఈ ప్రభుత్వంలో మీరుంటారు, వచ్చే ప్రభుత్వంలో కూడా మీరుంటారు. కానీ ఎవరెవరైతే రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించిన ప్రతి అధికారి దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెబుతూ